అబ్బబ్బబ్బబ్బా! ఏంది బ్రో ఈ ఫుడ్ దీనమ్మ బడ సూపర్‌గా ఉంది బ్రో. ఎవడు బ్రో కువైట్‌లో ఫుడ్ బాగుండదని చెప్పింది? ఎవడు బ్రో వాడు? చూడండి మా ఇంట్లో స్పైసీగా చేయరు, కువైట్‌లో స్పైసీగా చేయరంట. కానీ సూపర్‌గా ఉంది బ్రో. చికెన్ విత్ ఆలు అండ్ స్పైసీ కూడా బాగానే ఉంది. సూపర్‌గా ఇచ్చారు బ్రో. ఎక్సలెంట్ అసలు అయితే ఫుడ్. ఎక్సలెంట్‌గా ఉంది. హ్మ్. హుహు. నెక్స్ట్ లెవెల్ బ్రో. మీరు ఒక మాట ఎప్పుడైనా కానీ చాలామంది ఇండియన్స్ కువైట్‌లో బాగుండదు అంటారు కానీ ఎందుకు అంటారంటే వీళ్ళు ఉప్పు కారాలు వేయరు. కానీ నేనొచ్చిన అదృష్టమేమో కానీ మా ఇంట్లో మాత్రం ఉప్పు కారాలు పర్ఫెక్ట్‌గా వేస్తారు. చాలా బాగుంటాయి ఫుడ్ మాత్రం. అంటే మన ఇండియా తరఫు నుంచి తలుచుకుంటే కొంచెం తక్కువ వేస్తారు. కానీ బాగుంటుంది. ఫుడ్ మాత్రం బాగుంటుంది మా ఇంట్లో. అదృష్టం అంటే బాగుంటుంది బ్రో. అంతే. కానీ మనం కూడా కొంచెం అలవాటు పడాలి ఇక్కడ ఫుడ్‌కి. మనం ఇండియాలో అలా తిన్నాం, మాకు ఇక్కడ కూడా అలాగే కావాలంటే కుదరదు. మనం మారుతున్న కొద్దీ మన ఫుడ్ కూడా మారాలి. మనం ఇండియాలో నైట్ టైం రైస్ తినేవాళ్ళం. ఇప్పుడు కూడా రైస్ కావాలంటే ఎలాగా? కొబ్బరి దొరుకుద్ది, చికెన్ దొరుకుద్ది. మస్తుగా తినండి. కంప్లైంట్స్ ఏమి ఇవ్వకుండా హ్యాపీగా ఉండండి. ఓకే. లైక్ అండ్ సబ్స్క్రైబ్.